కేజీఎఫ్ సిరీస్ తర్వాత యష్ గారి దగ్గర నుంచి వస్తున్న సినిమా 'టాక్సిక్'. సో, ఈ 'టాక్సిక్' సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు. మరి ఈ ట్రైలర్ ఎలా ఉందో తెలుసుకుందాం. ప్రెజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. సో, 'టాక్సిక్' సినిమా ఎప్పటినుంచో ఈ సినిమా మేకింగ్‌లో ఉంది. చాలా అంచనాలైతే ఈ సినిమా మీద ఏర్పడడం జరిగింది. సో, మరి నిన్న రిలీజ్ చేశారు ట్రైలర్. మీకెలా అనిపించింది? ఈ ట్రైలర్ పైన మీ రివ్యూ ఏంటి సార్? టాక్సిక్ రివ్యూ. టాక్సిక్ ట్రైలర్ యాక్చువల్‌గా ఏందంటే, టాక్సిక్ దాని పూర్తి పేరు 'ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్'. సో, ఇది ఆల్రెడీ సంచలనాలు క్రియేట్ చేసింది టీజర్‌లో వచ్చినప్పుడు. ఎందుకంటే అది హైలీ ఆహ్, ఎక్కువగా ఉంది. వైలెన్స్ ఎక్కువగా ఉందనే విమర్శలు ఆల్రెడీ వచ్చాయి. హ్మ్. లాస్ట్ వచ్చిన టీజర్ కూడా చాలా సంచలనంగా మారింది. ఇప్పుడు దాదాపు 4 నిమిషాల 39 సెకండ్ల ఆహ్, ఈ ట్రైలర్ రిలీజ్ చేశారు. నిన్న యాష్‌కి లక్కీ నంబర్ 8. అందుకని 8వ తేదీ 7 గంటల 1 నిమిషం. అది కూడా 8 అవుతుంది కాబట్టి 7 గంటల 1 నిమిషానికి దీన్ని రిలీజ్ చేశారు. నిన్న బెంగుళూరులో జరిగిన అతిపెద్ద ఈవెంట్‌లో. అయితే దీనికి ముందుగా కథ దీని ఏందంటే 1940s నుంచి 61 వరకి గోవాలో జరిగే కథ ఇది. అంటే అప్పుడు పోర్చుగల్ పరిపాలన ఉండేది. మనకి 1510 నుంచి 1960 వరకు పోర్చుగీసు వాళ్ళు గోవాని పరిపాలించారు. దాదాపు 450 ఏళ్ళు వాళ్ళ కంట్రోల్‌లోనే ఉంది. హ్మ్. సో, ఆ టైంలో 40s నుంచి 61 వరకి గోవాలో ఒక గ్యాంగ్‌స్టర్ లైఫ్‌గా మనం చెప్పుకోవచ్చు. అంటే దీంట్లో తండ్రి కొడుకుల ఇది ఉంటది. ట్రైలర్‌లో కూడా మనకు అదే కనబడుతుంది. ఫస్ట్ టైము ఒక డబుల్ యాక్షన్ చేస్తున్నాడు. గడ్డమున్న రెగ్యులర్ యాషు, కేజీఎఫ్ కైండ్ ఆఫ్ యాషు, గడ్డం లేని కొడుకు. తండ్రి పేరేమో రాయ, కొడుకు పేరేమో టికెట్ అలియాస్ రూమి. ఇంకొక ఆహ్, వదంతి లేకపోతే పుకారేందంటే త్రిబుల్ యాక్షన్ అని కూడా అంటున్నారు. బట్ ఓహ్! ట్రైలర్‌లో అయితే మనకి లేదు. ట్రైలర్‌లో ఇద్దరిని చూపిచ్చారు. తండ్రి కొడుకుల మధ్య వారే ప్రధానంగా ఈ సినిమా ఉంటుంది. అయితే దీంట్లో ముందు నుంచి కూడా ఏందంటే, ఇది విమెన్ కూడా క్యారెక్టర్లు ఎక్కువున్నారు. దాదాపు 5 మంది హీరోయిన్‌లున్నారు. గీతూ హ్మ్. మోహన్ దాస్ డైరెక్షన్‌లో ఆహ్, 5 మంది హీరోయిన్‌లు. నయనతార గంగగా చేసింది. తర్వాత కైరా అద్వానీ నడియా, హుమా ఖురైషీ ఎలిజబెత్, తారా సుతారియా రెబెక్కా, రుక్మిణి వసంత్ మెలిస్సా. సో, ఇది కూడా ఒక ప్రత్యేకతగా దీంట్లో చెప్పుకోవచ్చు. రెండోదేందంటే, ఈ 5 మంది కూడా వాళ్ళ క్యారెక్టర్స్ ఉన్నాయి. వాళ్ళకి కథలో ఇంపార్టెన్స్ ఉంది. అది కూడా మనకి ముఖ్యంగా ఈ ట్రైలర్‌లో కూడా అది కనబడుతుంది. అంటే ఓకే. ఎవరు ఏదో పక్కన సైడ్ హీరోయిన్ లాగా కాకుండా, వాళ్ళు కథ నడపడంలో వాళ్ళకి కూడా ఒక రోల్ అయితే మనకు కనబడుతుంది. హ్మ్. ఈ నయనతార అయితే వాళ్ళ సిస్టర్‌గా చేసిందంటున్నారు. ఎక్కువగా నడియా పగనే దీంట్లో, అంటే ఖైరాద్వాని పగనే దీంట్లో కనబడుతుంది. ప్రతీకారం ఇతని మీద. సో, ఫస్ట్ క్యారెక్టర్ అంటే రాయా క్యారెక్టర్. అందుకని ఇప్పుడు మనకి ఆహ్, ఫెయిరీ టేల్ అన్నారు కాబట్టి, జనరల్‌గా ఫెయిరీ టేల్ అంటే ఏంటి? రాజుల గురించి లేకపోతే జానపద గాథలు ఇవి ఉంటాయి హ్మ్. ఫెయిరీ టేల్‌లో. కానీ దీంట్లో పెద్దలకు ఫెయిరీ టేల్ అంటున్నాడు కాబట్టి, ప్రధానంగా గ్యాంగ్‌స్టర్ అతని జీవితం, అతని వైలెన్సు, అతని ఆహ్, యాత్రలు ఇవన్నీ మనకు కనబడతాయి. సో, దీన్ని ఎదిరిస్తూ వచ్చిన కొడుకు, ఇతన్ని ఎట్లా ఎదిరించాడు కొడుకు, కొడుక్కి ఇతనుకున్న ఒక ఐడియాలజికల్ వార్ కూడా దీంట్లో కనబడుతుంది. సో, 'డాడీ ఐ యామ్ హోమ్' అనే డైలాగ్ వెరీ పాపులర్ అయింది. అట్లాగే దీంట్లో పెట్టలేదు గానీ, అంతకుముందు లేడీస్ మీరు ఒకరిగా వస్తారా, గుంపుగా వస్తారా అనే ఒక డైలాగ్ ఉంది. హ్మ్. అట్లాగే అంటే దీంట్లో ట్రైలర్‌లో కూడా మనకు కనబడుతుంది. ఒక లేడీని కూడా అతను ఆహ్, నోటికి ఇది జేయడం, అవును. అంటే ఇట్లాంటి వైలెన్స్ మనం చూడలేదు. హ్మ్. అంటే వుమెన్‌ని అలా కొట్టడం అనేది జరగదు జనరల్‌గా. సో, అది ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. అయితే జనరల్‌గా ఏందంటే, గీతూ మోహన్ దాస్‌కి ఉన్న ఒక లక్షణం ఏందంటే, ఆమె ఎక్కువగా సైకలాజికల్ ఫిల్మ్సు తీసింది గతంలో. 'లయర్స్ డైస్' అని, 'మూతం' అని ఇట్లాంటి సినిమాల్లో ఒక రకమైన సైకలాజికల్ ఇంటిమేట్ సినిమాలో ఆమె తీసింది. ఇలాగ మాస్ సినిమాలో ఆమె తీయలేదు. ఇప్పుడేందంటే, యాష్‌కుండే ఒక రికార్డ్ ఏందంటే, అతను మాస్ హీరో, యాక్షన్ హీరో. గడ్డం లేకుండా అతన్నెప్పుడు గూడా ఎవరు చూడలేదు. హ్మ్. ఇప్పుడు గూడా గడ్డం లేకుండా చూస్తే అసలు చాలామంది గుర్తుపట్టలేదు ఫస్టు. కొడుకు క్యారెక్టర్‌ని అవును. ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఇతను యాష్ అనుకోలేదు.
ఎందుకంటే అంత తేడా కనపడుతుంది మనకి గడ్డంలోనే చూసి. యాష్ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, నాకు అసలు గడ్డం తీయడం ఇష్టమే లేదు, గడ్డం లేకుండా నన్ను చూసుకోలేకపోతున్నాను అని కూడా, విధి లేక తీయాల్సి వచ్చిందని కూడా ఒక ఇంటర్వ్యూలో యాష్ చెప్పాడు. సో అలాగా ఇప్పుడు యాష్ మాస్ హీరో, ఈ సినిమా ఏమో మాస్ సినిమా, కానీ ఆమె డైరెక్టర్ ఏమో ఇట్లాంటి మాస్ సినిమాలు తీసిన వ్యక్తి కాదు. ఆమెకి ఎక్కువగా సైకలాజికల్ యాంగిల్లో క్యారెక్టర్ డ్రివన్ స్టోరీస్ని ఆమె ఎక్కువగా, అంటే క్యారెక్టర్ ఇంపార్టెంట్, ప్లాట్ కాదు. మామూలుగా మాస్ సినిమాలో క్యారెక్టర్ కంటే ప్లాట్ చాలా ఇంపార్టెంట్. సో ప్లాట్ డ్రివన్ అంటారు, ఇక్కడేమో క్యారెక్టర్ డ్రివన్ ఈవిడ. ఈ రెండు మిక్స్ అయినాయి. రెండోది యాష్ ఏంటంటే దీనికి కేవలం హీరోనే కాదు, ఆయన ప్రొడ్యూసరు, అంటే కో ప్రొడ్యూసరు కమ్ కో రైటర్ కూడా. రైటింగ్లో కూడా అతను పార్టిసిపేట్ చేశారు దీంట్లో. సో ఇది కేజీఎఫ్కి భిన్నంగా మనకి ఈ ట్రైలర్ కనబడుతుంది. కేజీఎఫ్లో మీకు మనకు అందరికీ తెలుసు, దాంట్లో ఒక అన్యాయం, ఆ అన్యాయాన్ని సరిదిద్దడం, ఒక తల్లి ఇన్స్పిరేషను, ఒక మాస్ ఇది కనబడుతుంది. ఎవ్రీ 15 మినిట్స్కి ఒక ఎలివేషను అలాగా ఉంటుంది కేజీఎఫ్. ఇది అట్లా లేదు. ఇది కంప్లీట్గా ఏంటంటే దీంట్లో విలన్ ఇంకెవరూ లేరు. గతంలో విలన్ టోవినో థామస్ ఉంటాడని చెప్పారు, కానీ మళ్ళీ ఆయన నేను లేనని కూడా చెప్పేశాడు. సో ఇక్కడ విలన్ ఇంకెవరైనా ఉన్నారా, రివీల్ చేయబోతున్నారా సినిమాలో, లేకపోతే తండ్రి విలను కొడుకే హీరో అవుతాడా, తండ్రి కొడుకుల మధ్య క్లాషే దీంట్లో ప్రధానమా? అంటే ఇది రాయ క్యారెక్టర్ ఏమో ఒక అక్కడ ఉన్న గోవాలోకి అడుగుపెట్టి, గోవాలో ఉన్న గ్యాంగ్, అప్పటి వరకు గోవాలో ఉన్న ఎస్టాబ్లిష్డ్ గ్యాంగ్స్టర్లందరినీ అతను చంపేసో లేకపోతే జయించి తను ఎట్లా ఒక ఎంపైర్ని, చీకటి సామ్రాజ్యాన్ని నిర్మించాడనేది అది ఒక స్టోరీ. తర్వాత కొడుకుకి, ఆ వారసత్వంలో వచ్చిన కొడుకుకి తండ్రికి మధ్య ఘర్షణ ఏంటి, కొడుకు తండ్రిని ఎదిరించడానికి ఏమేం చేశాడు, ఇది ఒక స్టోరీ. అంటే గ్యాంగ్స్టర్ స్టోరీ ప్లస్ ఫ్యామిలీ స్టోరీ, ఈ రెండు మిక్స్ అయినట్టుగా మనకు కనబడుతుంది. ఇందులో డిఫరెంట్ ఫేజెస్లో డిఫరెంట్ విమెన్ క్యారెక్టర్లు కనబడతారు మనకి. సో ఇదంతా కూడా గోవా కేంద్రంగా ఉంది. ట్రైలర్ చూస్తే మాత్రం స్టైలైజ్డ్ బాగుంది. స్పెక్టాకల్ అంటారు, ఒక స్పెక్టాకల్గా, ఒక స్టైలైజ్డ్గా, ఒక హాలీవుడ్ స్టైల్లో ఉంది. ఎందుకంటే దీని కెమెరామ్యాన్ రవి, ఆయన పూర్తి పేరు సో రాజీవ్ రవి, ఆయన కెమెరామెన్, కంప్లీట్ డైరెక్టర్ కూడా, నేషనల్ అవార్డులు వచ్చిన కెమెరామెన్, వండర్ఫుల్ సినిమాటోగ్రఫర్గా మనం చెప్పుకోవచ్చు. ఆయన దీనికి సినిమాటోగ్రఫీ చేశాడు. అలాగే దీనికి మనకి స్టంట్స్ కూడా హాలీవుడ్ హాలీవుడ్ స్థాయి స్టంట్స్ ఉంటాయి. జేజే పెర్రీ వచ్చి హాలీవుడ్ చాలా యాక్షన్ సినిమాలకు అంతా చేసిన వ్యక్తి, ఆయన దీనికి చేశాడు. అలాగే అన్బారెన్ ఇండియాలో పాపులర్ స్టంట్ మాస్టర్, వీళ్ళిద్దరూ దీనికి యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. అందుకని ఇంటీరియర్ కంబాట్ అంటారు, అంటే హ్యాండ్ టు హ్యాండ్ కంబాట్ ఉంది, ఎక్స్టీరియర్ చేజింగ్ సీన్స్ ఉన్నాయి. సో యాక్షన్ సీన్లు మాత్రం హాలీవుడ్ని తలపించే విధంగా ఉంటాయన్నమాట. అది మనకు కనబడుతుంది ట్రైలర్లో. అలాగే ఇందాక చెప్పినట్టుగా ఉమెన్ క్యారెక్టర్లు వీళ్ళు చాలా తీవ్రంగా ఉంటుంది. ఇది ఎవరు కూడా టీనేజర్స్ పిల్లలకి ఇది ఈ సినిమా అందుబాటులో ఉండదు క్లియర్గా, వాళ్ళు అందుకనే ట్యాగ్లోనే పెద్దవాళ్ళకి అని చెప్పేశారు. సో హై ఆక్టేన్ యాక్షన్స్, ఎప్పుడు చూడని సీన్స్, తర్వాత హై డ్రామా, ఇవన్నీ ఈ ట్రైలర్లో మనకు కనబడుతుంది. కాకపోతే ఏమంటే ఈ ట్రైలర్లో ఒక డౌట్ ఏంటంటే, ఇది గీతూ మోహన్ దాస్ సినిమానా, యష్ సినిమానా, ఇద్దరికి సంబంధం లేని ఒక వెరైటీనా అనేది క్లారిటీ లేదు. అంటే ఒక క్లియర్గా ఒక యాక్టర్ జర్నీ, ఒక క్యారెక్టర్ జర్నీ ఇక్కడ నుంచి ఏ నుంచి బి నుంచి సి నుంచి అలాగా ఒక లైన్లో లీనియర్గా లేదు. ఇది జంప్ కట్స్ ఉన్నాయి, ముందుకి వెనక్కి ఉంది ట్రైలరు. అటువంటి అంటే నెరేటివ్ కన్ఫ్యూజన్ అయితే మనకి చూసేవాడికి కనిపిస్తుంది. అందుకని మీరు కామెంట్లు చూస్తే కూడా చాలామంది ఇది దొబ్బేస్తుంది, ఇది యష్ సినిమా కాదు, ఇది మాకేం అర్థం కావట్లేదు, ఇలాగా కామెంట్లు ఎందుకు పెడుతున్నారంటే, యునానిమస్గా ఈ ట్రైలర్ గొప్పగా ఉందని చెప్పట్లేదు. ఎందుకంటే అది కన్ఫ్యూజన్ ట్రైలర్లోనే ఉంది. ట్రైలర్లో స్టైల్ని తర్వాత స్పెక్టాకల్ని, ఒక గ్రేట్ స్టంట్, ఇవన్నీ పెట్టారు, కానీ ఈ కథ ఏంటి, దీంట్లో మేజర్ ప్లాట్ ఏంటి అనేది తెలీదు. ఓన్లీ తండ్రి కొడుకుల క్లాష్ అనేది దీంట్లో అట్రాక్టివ్ పాయింట్.
మిగతా అంతా స్టైల్. ఎప్పుడు సినిమాని స్టైల్ కోసం చూడరు. ప్రధానంగా కథ ఉండాలి, ఎమోషన్స్ ఉండాలి. అది తండ్రి కొడుకుల మధ్య ఎమోషన్స్‌ని కూడా దీంట్లో ఎస్టాబ్లిష్ చేయలేదు. ఆహ్, పూర్తిగా. మేజర్‌గా అంతా కూడా యాక్షన్స్ మీద, స్టైల్ మీదనే ఫోకస్ చేసినట్టుగా మనకు కనబడుతుంది. ఓకే. సో, ఆ ప్రాబ్లమ్ ఉంది. అంటే ఇది హిట్ అయితేమో పెద్ద హిట్ అయ్యే అవకాశం ఉంది. లేదంటే మాత్రం కాస్ట్‌లీ ఫ్లాప్ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది. ట్రైలర్ చూస్తే. అంటే గ్యారంటీగా ఇది హిట్ అవుతుందని చెప్పే పరిస్థితి ట్రైలర్‌లో అయితే మాత్రం లేదు. ఎందుకంటే క్లారిటీ లోపించింది ట్రైలర్‌లో. ఓకే. స్టైలు ఇవన్నీ గ్రాండియర్ ఇవన్నీ మ్యూజిక్ బ్రహ్మాండంగా బస్రూరు రెగ్యులర్ ఆహ్, యాష్‌కి మ్యూజిక్ చేసిన రవి బస్రూర్ అతనున్నాడు. హ్మ్. అతను మళ్ళీ ఒక టీమ్ గూడా ఉంది. కొత్త టీము. సో, ఇవన్నీ ఉన్నాయి గానీ ఈ సినిమా ఎమోషనల్ హుక్ ఏంటి? నేను ఎవరితో కనెక్ట్ అవ్వాలి? అంటే చూసే వ్యక్తి ఎవరితోనో కనెక్ట్ అవ్వాలి గదా! హ్మ్. ట్రైలర్ చూసినప్పుడు రాయాతో కనెక్ట్ అవ్వాలా? లేకపోతే వాడేమో ఇంకో క్యారెక్టర్ టికెట్ అలియాస్ రూమి ఏమో పిచ్చి పిచ్చిగా ఎగురుతున్నాడు. అతను ఎందుకలా ఎగురుతున్నాడు? అతనికి ఏం అన్యాయం జరిగిందో మనకు తెలీదు ట్రైలర్‌లో. హ్మ్. కాబట్టి ట్రైలర్‌లో ఎవడితో మనం ట్రావెల్ అవ్వాలనే ఒక క్లారిటీ ట్రైలర్‌లో కనబడలేదు. ఓకే. సో, ఓవరాల్‌గా కన్‌ఫ్యూజన్ అయితే ఉంది. మరి ఇది సినిమాలో ఎలా ఉంటది? అంటే ఫ్యామిలీ డ్రామాకి ఇంపార్టెన్స్ ఇస్తాడా? లేకపోతే ఒక గ్యాంగ్‌స్టర్ ఎదిగిన విధానం అంటే అది రొటీన్ అయిపోతుంది. మనం వందల సినిమాలు ఒక గ్యాంగ్‌స్టర్ ఒక దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఎదిగిన ఇది చూసేసాం. అందులో నువ్వు ఎంత స్టైల్‌గా తీసినా విషయం అయితే అదే ఉంటది. మరి దీంట్లో వెరైటీ ఏముంటది? తండ్రి కొడుకులది కూడా మనం 'జస్టిస్ చౌదరి' దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాం. సో, ఇందులో ఏం వెరైటీ ఉండబోతుంది అనేది ట్రైలర్‌లో అయితే క్లారిటీ లేదు. సో, అక్కడ దొరికిపోతే మాత్రం ఎప్పుడు స్టైల్ మీద నమ్మి సినిమా తీయకూడదు. హ్మ్. దొరికిపోతారు. సో, మరి వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారన్న కన్‌ఫ్యూజన్ అయితే ఉంది. నాకు ఓకే. గూడా అదే అనిపించింది. అంటే చూడ్డానికి అంత గ్లాసీగా బానే ఉంది గానీ, దేంతో కనెక్ట్ అవ్వాలో మనకి క్లారిటీగా లేదు. ఓకే సార్. థాంక్ యూ సో మచ్.